ద వే యు ఆర్ డూయింగ్ హారర్ సీన్స్ చాలా భయమేసింది నాకు. అంటే ఒక న్యాచురల్‌గా అంత హారిఫిక్ ఎక్స్‌ప్రెషన్స్ రావడం అనేది ఇట్స్ గ్రేట్ స్కిల్ అనే చెప్పాలి. ఐ సీ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ 24th రిలీజింగ్ మా సినిమా. 2024 ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. అండ్ ఇలా టాలెంట్ ఎంకరేజ్ చేయండి. మోర్ సినిమాలు రావాలి. ఇంకా హారర్ ఎక్కువ పరిచయం చేయాలి తెలుగు ఇండస్ట్రీకి అని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీ అందరికి పరిచయం అవుతున్నాం కాబట్టి తర్వాత పెద్ద ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ, మెయిన్గా మీడియా మిత్రులందరికీ. ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనే కాదు, ఏ సినిమాకైనా పైకి లేపాలంటే మీడియా వాళ్ళు ఉండాలి, వాళ్ళకి ఒక్కరికే దమ్ము ఉంటుంది. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ పాదాపు వందనం కూడా. అండ్ ఇక్కడికి వచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, టిక్టాక్ దుర్గారావు గారికి, వాళ్ళ ఆవిడ గారికి, అండ్ మా కో ఆర్టిస్ట్ గారికి, అండ్ సురేష్ గారికి, అండ్ మా డైరెక్టర్ అరవింద్, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ చాలా మీడియా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వస్తే నేను ప్రీవియస్ కూడా చాలా సినిమాస్ చేశాను, కానీ ఒక థియేటర్ లేకపోతే అంటే నార్మల్ థియేటర్ రిలీజ్ అవ్వడం అలా జరగడం జరిగింది. కానీ ఈ సినిమా నాకు చాలా అంటే చాలా గొప్పది, ఎందుకంటే నా లైఫ్ చేంజ్ అయ్యే సినిమా. అండ్ ఇది మెయిన్గా హొర్రర్ అనమాట. ఇప్పుడు హొర్రర్లో చాలామంది చూసుంటారు, లైక్ కామెడీ సినిమా ఉంటుంది, అంటే ప్యూర్గా హొర్రర్ చూపించే నేను చూడలేదు డైరెక్టర్ అనమాట. అప్పుడులో రామ్ గోపాల్ వర్మ చూశాను, ఇప్పుడులో అయితే మా జీడి నరసింహ. అండ్ థ్యాంక్ యూ జీడి నరసింహ. అంటే చాలామంది హీరోస్ ఉంటారు, నన్నే ఎందుకు చూస్ చేసుకుని నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మా జర్నీ కూడా అలానే ఉంటుంది. అండ్ వర్క్షాప్ అలాంటివి ఏం పెట్టలేదు నాకు, డైరెక్ట్గా రమ్మన్నారు సెట్లోకి, నేను చేశాను, ఓకే అన్నారు. అసలు నేను ఏం చేసినా ఓకే చెప్పేవాడు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా హీరోని పూజా కేంద్రే, తను లైక్ ఏ అంటే ప్రాపర్గా ఇప్పుడు ఈ సీన్ చెప్తే ఇంక ఇన్వాల్వ్మెంట్ అయిపోద్ది. నిజంగా నాకే భయం వేసింది అనమాట సీన్ చేసినప్పుడు. అరే నిజంగానే దెయ్యం పట్టిందా, లేదా తను నిజం కావాలని చేస్తుందా. అంటే ముందుగా నాకు చిన్నప్పటి నుంచి కొన్ని అంటే విలేజెస్లో స్టోరీస్ ఉంటాయి కదా, లైక్ దయ్యాలు పెట్టడం, లైక్ మా గ్రాండ్ మా చెప్పేది అనమాట, ఇలా ఉంటాయి అనుకొని. నేను ఎన్ని సినిమాలు దయ్యాల సినిమాలు చూసినా కానీ నాకు ఈ సినిమా వచ్చేసరికి ప్రాపర్గా చాలా భయం వేసింది. సెట్లోనే నాకు ఒక 10 days అయితే ఫీవర్ వచ్చింది షూటింగ్ అయిపోయిన తర్వాత, బికాస్ ఆఫ్ పూజా కేంద్ర యాక్టింగ్ అండ్ మనోడ్ టేకింగ్ అనమాట. మెయిన్గా ఇప్పుడు ఈ లైట్లో నిల్చున్నాను అంటే మా అరవింద్ అనమాట. ఆ లైటింగ్ కానీ ఒక 1 hour 2 hours అయినా పర్లేదు, డే అండ్ నైట్ కష్టపడ్డాం చాలా అందరూ. మెయిన్గా టీం వర్క్, ఏ సినిమాకైనా కానీ టీం వర్క్ ముఖ్యం అనమాట. అరవింద్ థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇక్కడి వరకు తీసుకుని వచ్చావు ఈ లైట్ వరకు. అండ్ మా ఫ్రెండ్గా సురేష్ అన్న చేశాడు, సురేష్ అన్న థ్యాంక్ యూ, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. అండ్ ఆయన యాక్టింగ్ అంటే నాకు బాగా ఇష్టం. అండ్ ఫాదర్ క్యారెక్టర్గా చేశారు. ఈయన సీరియల్ ఆర్టిస్టే కాదు, సింగర్, అన్ని మల్టీ టాలెంటెడ్ అనమాట. ఆయన చేసినప్పుడు కూడా నేను అలా చూస్తూ ఉంటాను, మంచి సపోర్ట్ ఆయన. అండ్ దుర్గారావు గారు థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా చేసినందుకు. చూ ప్రాపర్గా అంటే దుర్గారావు గారిది వేరే క్యారెక్టర్. అండ్ మెయిన్గా థ్యాంక్ యూ అంటే ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు పిఆర్ఓ సతీష్ గారికి. ఆయన హైట్లోనే కాదు మనసులో కూడా గొప్పలే. ఎందుకంటే మేము సినిమా స్టార్టింగ్ నుంచి ప్రాపర్గా ఆయన కష్టపడుతూనే ఉన్నారు. సార్ ఇలా సినిమా చేయాలని మా డైరెక్టర్ అడిగితే నేను అడిగాను వాళ్ళు ఒప్పుకుంటారా, అసలు చేస్తారా అని. కానీ ఆయన చేశారు. అండ్ కొత్తగా అనిపిస్తుంది ఆయన క్యారెక్టర్ అనేది సినిమాలో, చాలా కొత్తగా ఉంటుంది. ఆయనే విలన్. తెలిసే ఉంటుంది అనుకుంటా పోస్టర్ బయట. ఇక ఐఎమ్ అ గోస్ట్ యాక్చువల్లీ, ఐఎమ్ అ హీరోయిన్ ఆల్సో. నా పేరు పూజా కేంద్రే, ఐఎమ్ అ మరాఠీ పర్సన్, బట్ ఆర్టిస్ట్గా తెలుగుగా ఇక ముందుకు సాగుదాం అనుకుంటున్నా. బిగినర్, మేబీ యూ డోంట్ నో ఎనీబడి, లైక్ యూ డోంట్ నో మీ, బట్ మేబీ యూ విల్ know me by this movie. Just thank you because of this director GD Narasimha and my producer Kalyan Chakravarti garu and my whole team. Already andarki introduce aithe chesesi untaru. So I just want to say that I am really thankful to whole team, whole my family. That's it. Thank you. విలేకరులందరికీ నా నమస్కారాలండి. ఇది భవానీ వార్డ్ అనే మూవీ స్టోరీ నాకు నరసింహ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించిందండి. అండ్ చిన్న సినిమాలకి సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ సినిమా చేయడం జరిగింది.
తప్పకుండా ఈ సినిమాని అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎంత పెద్దకైనా గోల్డ్ ప్లేట్కైనా గోడ టచ్ కావాలి అన్నది పాత సామెత. ఎంత పెద్ద మెరిట్కైనా యాడ్ సపోర్ట్ కావాలి అన్నది నేడు సామెత. యాడ్ ఇన్ ద సెన్స్ ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు ముఖ్యంగా మాలాంటి మన సినిమాల్ని చిన్న సినిమా పెద్ద సినిమాని పిలవకుండా కంటెంట్ ఉన్న సినిమా అని మాత్రమే మనం గర్వంగా చెప్పుకునేలా ఉంటుందండి. మా మిత్రుడు ఇవాళ ఇక్కడ రావడానికి కారణమైనటువంటి మా మిత్రుడు నరసింహ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే నా సోదర సమానుడు రవినారాయణ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఏమంటే మన డైరెక్టర్ చాలా తక్కువ మాట్లాడతాడండి నన్ను. అయితే కంగ్రాచులేషన్స్ అండి అన్నాను. తక్కువ మాట్లాడితే కంగ్రాచులేషన్స్ చెప్పడం ఏంటంటే అన్నాను. అప్పుడు చెప్పాను, ఏమండి మాట్లాడేవాడు పని చేయడు, పని చేసేవాడు మాట్లాడు అని. తక్కువ మాట్లాడుతున్నాడంటే ఎక్కువ పని చేసి ఉంటాడు మేబీను. సినిమా అయితే ఇది ఒక హారర్ బేస్డ్ అండి. ఇప్పుడు మామూలుగా ఎమర్జెన్సీ వార్డ్ అని మీకు వినుంటారు, లేకపోతే జనరల్ వార్డ్ అని వింటూ ఉంటారు. ఈ భవానీ వార్డ్ అనే టైటిల్ ఏమిటి, ఆ వార్డులో ఏం జరిగింది, మన హీరో గారు వార్డులోకి ఆయన ఎంటర్ అయ్యారా, అప్పుడైనా హీరోయిన్ గారు కానీ వార్డులోకి ఆయన రప్పించారా, ఏం జరిగింది అన్నది కూడా ఆద్యంతం తన టాలెంట్తో చాలా అద్భుతంగా చిత్రీకరించాడండి మా దర్శకుడు సోదర సమానుడు నరసింహ. మరి అలాగే ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమాకి హీరోయిన్లు కానీ, అలాగే మరో మిత్రుడు నా స్నేహితుడు సురేష్. ఇంకా సురేష్ ఈ మధ్యన ఏ సినిమాలో అడుగుపెట్టినా సినిమా హిట్టేనండి. మరి ఒకసారి చప్పట్లు కొడుతూ కొంచెం ఒకసారిగా ఉంటుంది. మాట్లాడేవాడుకో ఇనివాడుకో ఎవరో ఒకరికి ప్లీజ్. కళ్యాణ్ గారికి, అలాగే డైరెక్టర్ గారు మన జీడి నరసింహ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇంత మంచి అవకాశాన్ని పిలిచి నాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్. కానీ మీరు మంచి రోల్ ఇచ్చారండి నాకు. నా లైఫ్లో మర్చిపోలేని రోల్ అండి ఇది, నాకు కానీ మా మిస్సెస్కి కానీ. నిజంగా చాలా గర్వంగా ఈ సినిమా చేశానండి. దుర్గారావుని మీరు ఎంతమంది అయితే ఇష్టపడతారో నా అభిమానులు అందరూ కూడా చక్కగా సినిమా చూసి వద్దా మన దుర్గారావు గారిని ఎంతగా చూపించిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తారని అభిమానులు అందరూ కూడా. నిజంగా మంచిగా చూపించారు. ఇందులో చాలా సెంటిమెంట్ ఉంటుందండి, చాలా ట్విస్టులు ఉంటాయి. హర్రర్ సినిమాలు మీరు చాలా చూసి ఉంటారు, కానీ నేను ఇందాక చూశానండి, ఇటువంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు. అంత అలా ఉంటుందండి సినిమా. చాలా 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 బాగుంటుందండి సినిమా. ఒక్కసారి చూసిన ఫ్యామిలీతో మనం ఇంకొకసారి చూస్తారండి, అటువంటి సినిమా ఇది. మంచి కంటెంట్ ఉన్న సినిమా. అలాగే మా మిస్సెస్ కూడా ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేసింది. అమ్మాయిని చూసి అవక్క అయిపోతారు అందరూ కూడా, అటువంటి రోల్ చేసిందండి. అటువంటి రోల్ డైరెక్టర్ గారు ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. మీరు ఈ మధ్యకాలంలో ఊరి పేరు బైరకోని చూసే ఉంటారు, అందులో ఒక క్యారెక్టర్ చేశానండి, అదిరిపోయిన దుర్గారావు ఉన్నారు. దానికి మించి ఉంటుందండి ఇందులోకి నా క్యారెక్టర్. అదిరిపోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ చూడవలసిన సినిమా. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా అండి. అందులో హీరో గారిని ఆ షాట్లో చూసి నేను జరుపుకున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నారు కదండి. అప్పుడు ఈయన కానీ మన విలన్ గారిని కూడా చూసి అలాగా అటువంటి సన్నివేశాలు సినిమాలో ఉన్నాయండి. అందరూ కూడా తప్పకుండా ఈ సినిమా చూడండి, ఈ సినిమాకి సపోర్ట్ చేయండి. మాలాంటి చిన్న చిన్న కళాకారులు కూడా సపోర్ట్ చేస్తే దీన్ని బట్టి మాకు ఇంకొక అవకాశం వద్దండి. మీరు అందరూ కూడా ఈ సినిమాని భవానీ అడ్డా భవానీ వార్డు తప్పకుండా చూడండి. నిజంగా డైరెక్టర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు అందరూ. చాలా మంచిగా తీశారండి. అందరూ కూడా ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. యూనిట్ అంతా కూడా చాలా బాగా చేశారండి. మీరు అందరూ తప్పకుండా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తే. ఈ సినిమా చూసి ప్రొడ్యూసర్ గారికి డబ్బులు ఇస్తే ఇంకొక సినిమాలో కూడా మమ్మల్ని పెట్టుకుంటారని ఆశిస్తే మీ అందరిలో కోరుకునేది ఒక సినిమా తప్పకుండా చూడండి. ఏప్రిల్ 24న రిలీజ్ అవుతుంది. మీ అందరితో పాటు మేము కూడా వస్తాం, అందరం కలిసి చూద్దాం. తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. పాత్రికేయులకి అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కళాభివందనం అండి. నా పేరు మీసం సురేష్. నేను ఫస్ట్ అంటే తేజారి సినిమాలో సీత అండ్ పుష్ప, రీసెంట్గా దృశ్యం 2 అండ్ ఇప్పుడు వస్తున్న సినిమాలు అదేంటో కానీ రీసెంట్గా అన్నీ రిలీజ్ అవుతూ ఉన్నాయి. విద్య అని చెప్పి అండ్ రామ్ అన్నయ్య పిఆర్ అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మస్తు షేడ్లు ఉన్నాయిరా ఉంది. అండ్ నెక్స్ట్ కూడా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అండ్ అఖిల గారితో కూడా మన రికార్డ్ బ్రేక్ మూవీ చేసాను, అది కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఇంకోటి మన ఇక్కడికి వచ్చిన యాక్ట్రెస్ అండ్ యాక్టర్స్కి అండ్ టెక్నీషియన్స్కి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ముందుగా. హాయ్ అండి, నా పేరు శైలజ. భవానీ వార్డ్
మూవీ చిన్నదైనా పెద్దదైనా కష్టం మీ అందరికీ తెలిసిందే. సో ఇది ప్రతి ఒక్కరు కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేశాను మూవీ. నేను మూవీ చూసినప్పుడు నాకైతే చాలా భయం వేసింది. ఇది ఈ మూవీ భవానీ వాట్ హర్రర్ మూవీ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి ఫుల్ మీల్స్ అని చెప్తాను. అండ్ ఈ మూవీలో చేసిన హీరోయిన్స్కి అండ్ ఈ క్యారెక్టర్ ఇచ్చిన నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. సో సార్ నాకు డైరెక్టర్ గారు ఒక చిన్న అవకాశం ఇచ్చారన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఒకటే చెప్తానండి, ప్రతి మూవీ వెనకాల చాలా కష్టం ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. ఈ మూవీ జనాల్లోకి రీచ్ అవ్వాలంటే ముందుగా మీడియా మిత్రులందరికీ సపోర్ట్ కావాలి. సో ఇది చాలా వరకు కూడా డైరెక్టర్ గారు చేసే అంటే నేను చేసిన చిన్నదైనా వన్ డే ఆయన టెన్షన్ ఎలా వస్తుంది మూవీ ఎలా వస్తుంది చాలా అంటే చాలా కష్టపడి చేశారు. అండ్ నాకు ఆర్టిస్ట్ అండ్ విలన్ గారితో నా కాంబినేషన్ ఉంటుంది. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది షూటింగ్. ఇది మూవీ సక్సెస్ చేయాలని అండ్ మా కష్టం చూసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్స్ అండ్ ఈ మూవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ అండ్ ఈ మూవీని ఇక్కడ వరకు ఫినిష్ చేసి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఈ మూవీ అంటే ప్రొడ్యూసర్ గారు కళ్యాణ్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ భవానీ వాడ్ మూవీ ఫినిష్ చేసినందుకు. అండ్ ఏప్రిల్లో మీరు భవానీ వాడ్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంటే ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అయినా కూడా నరసింహ గారు చాలా బాగా డైరెక్ట్ చేసి నాతోటే అంటే అదొక ట్విస్ట్ ఉంటుంది దాంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ స్టేజ్ పేరున్న ప్రతి ఆర్టిస్ట్కి హీరోకి హీరోయిన్స్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇందులో ఇక్కడ నేను చేసిన చిన్న పార్ట్ అయినా కూడా నరసింహ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా షూట్లో నేను చూసింది మీ హెల్త్ కండిషన్ ఆ రోజు అస్సలు బాగాలేదు, డ్రిప్ ఏదో పెట్టుకున్నట్టున్నారు, అస్సలు బాగాలేదు. నైట్ షూట్ అయ్యేసరికి 12 అలా అయింది. నేను చాలా బట్ హారర్ మూవీస్ నేను చాలా తక్కువ, ఏదో చేసేసాను వెళ్ళిపోయాను అయిపోయింది. డబ్బింగ్ అప్పుడు నాకు చుక్కలు కనిపించాయండి. నాకు ఏంటిది అక్కడ ఈజీగా చేసేసాను, ఇక్కడికి వచ్చేసరికి ఇంత కష్టపడుతున్నాను ఏంటి అని. నాకు ఫస్ట్ రషెస్ మీరు చూపించకుండా ఉంటుంటే నేను నార్మల్గా ఉండేదాన్ని. బాబాయ్ అసలు అది చూపిస్తే అసలు నాకు కాళ్ళు చేతులు ఇట్లా వణికిపోయాయన్నమాట నాకు. సో డబ్బింగ్ కంప్లీట్ చేసుకొని ఆయన రూమ్లోకి వెళ్ళి పలకరించి ఇది మీరు చూడండి అన్నారు. నేను ఇంకా చూడనండి, నేను నా వల్ల కాదు. కానీ ఇది చాలా అంటే చాలా చాలా హిట్ అయ్యేటువంటి మూవీ ఇది. సబ్జెక్ట్ చాలా బాగుంది. టీఓపీ గారు అయితే చాలా అదే ఇప్పుడు చెప్పారు కదా ఫ్రేమ్ పెట్టే పద్ధతి, అదని కూడా చాలా సింపుల్గా ఉన్నా కూడా డబ్బింగ్ అప్పుడు వెళ్ళి చూస్తే మటుకు స్క్రీన్ అదిరిపోయిందండి. అలా ఇలా లేదు. నాకైతే చాలా హోప్స్. ఇప్పుడు ఇంతమంది ముందు నేను మాట్లాడుతున్నాను అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. స్టేజ్ మీదకి పిలిచి నన్ను మాట్లాడమన్నందుకు విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ ఇందాక ఇంట్రో అంటే థ్యాంక్స్ చెప్పాను అందరికీ, మీదే ప్రింట్ మీడియా అండ్ ఎవ్రీ మీడియాకి. సో నా పేరు జిడి నరసింహ అండి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది నా ఫస్ట్ మూవీ భవానీ వాడ్ 1997. ఈ సినిమాకి నాకు చాలా చాలా అంటే చాలా క్లోజ్ రిలేషన్ ఉందండి. దాదాపు ఒక 2 to 3 years నుంచి జర్నీ. సో ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ నాకు. ఈ సినిమా రిలీజ్ అవ్వడం, ఈ సినిమాలో యాక్ట్ చేసిన పర్సన్స్ కానీ ఎవ్రీ వన్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాస్టింగ్ గురించి మాట్లాడాలి. బికాజ్ ఏ సినిమా అయినా సరే కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా నా హీరో గణేష్ రెడ్డి, నేను సీరియల్స్ చేస్తుంటారండి. వదినమ్మ ఫేమ్ నాని, ఓకే వదినమ్మ ఫేమ్ నాని. సో తిన్ని చూసినప్పుడు అంటే ముందు నుంచే జర్నీ ఉంది తినకు నాకు. సో లైక్ చూసిన తర్వాత సరే ఒక సినిమా చేస్తున్నా, సో నువ్వు దీంట్లో యాక్ట్ చేయి బాగుంటుంది అని చెప్పిన తర్వాత అసలు స్టోరీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగలా.
ఓకే చేసేస్తాను అన్నాడు. సో షూట్కి వెళ్ళే బిఫోర్ జస్ట్ నేను నరేట్ చేశాను స్టోరీ. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఈ సినిమాతో మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ వెళ్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ. మిగతాది తర్వాత మాట్లాడదాం. ఓకే. సో ఓకే, హీరో వచ్చేసారు. ఇప్పుడు బోర్డులోకి హీరోయిన్ని తీసుకోవాలి అంటే ఎవరిని పెట్టాలి అనే ఒక థాట్లో చాలామందిని చూసాం ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్. కానీ ఎందుకంటే ఆబ్వియస్గా ఒక బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనం అనుకున్నట్లు అవ్వదు కాబట్టి, సో ఎవరు అని చూసినప్పటికీ నాకు ఆ అమ్మాయికి అంటే లైక్ ఒక 1 year బిఫోర్ నుంచి ఒక జర్నీ ఉంది. సో చూశాను. సో తన బిహేవియర్ కానీ ఇవన్నీ నా సినిమాకి యాడ్ అవుతుంది, న్యాచురల్గా ఉంటుందని చెప్పి పూజా కేంద్రే. సో యా సో తిను ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ సినిమాకి. పూజా కేంద్రే, షీఈస్ ఫ్రమ్ ఆదిలాబాద్, మరాఠీ పిల్ల. సో మన తెలుగులో ఫస్ట్ మూవీ, ఇప్పుడు తెలుగు పిల్లనే ఫస్ట్ మూవీ ఇది. తిన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. అది మీరు సినిమా రిలీజ్ అయినాక చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్. ఈమెకు కూడా స్టోరీ తెలియదు అసలు నేను ఏం చేస్తున్నాను అనేది. సో అది ఇంపాక్టబుల్. యా. సో అలానే ఇంకొక స్పెషల్ రోల్ ఉంది. ఆ రోల్కి ఒక మంచి పర్ఫార్మర్ కానీ లేదంటే వెల్ నోన్ ఫేస్ కావాలి అనే టైంలో నేను మా పిఆర్ఓ సతీష్ గారికి, సార్ నాకు ఒక అమ్మాయి ఫోటో చూపిస్తా, ఈ అమ్మాయిని మీరు నాకు ఈ సినిమాలో మీరు నాకు ఇచ్చేయగలరా అనేసి అంటే గాయత్రి గుప్తా గారి ఫోటో చూపించా. సో గాయత్రి గుప్తా గారి ఫోటో చూపించి నాకు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఎట్లా మాట్లాడతారో నాకు తెలియదు, ఈమె నా సెట్లో రావాలి, ఈ క్యారెక్టర్ ఏమో చేయాలి అనేసి అనగానే ఆయన మాట్లాడి పాపం చేసి సో సో ఏదో ఒకలా సెట్ చేశారులేండి. సో ఈమె ఫోన్ చేసి నేను ఫోన్లో నేరేషన్ ఇచ్చాను గాయత్రి గారికి. సో షీఈస్ లైక్ యా బాగానే ఉంది, ఓకే చేస్తాను, ఎండ్ డే షూట్ ఉంటుంది ఏంటి అనేది అన్ని మాట్లాడి సో అలా షూట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చారు. అండ్ అసలు షీ నేల్డ్ పర్ఫార్మెన్స్. కాకపోతే ఈమె ఓకే అది మనం నెక్స్ట్ మాట్లాడదాం. బట్ చాలా మంచి రోల్, మీరు చూడంగానే సర్ప్రైజ్ అవుతారు. హారర్ మూవీస్ ఎన్నో వస్తుంటాయి, బట్ లైక్ ఆ హారర్ మూవీకి ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్లారు ఇవిడ. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యా. నెక్స్ట్ విజయస్ గారు రండి. ఈయన కూడా బేసికల్గా సీరియల్ ఫేమ్. కానీ నేను చూడంగానే నాకు ఎందుకో విజయ్ సేతుపతి గారిలో కనిపిస్తారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఆయనకి ఎప్పుడు చెప్పలేదు అనుకుంటా. సో సార్ మీరు క్యారెక్టర్ చేయాలి అనగానే ఇమీడియట్గా వచ్చి ఈయన క్యారెక్టర్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. యా. అలానే దుర్గారావు గారు సార్, సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంటుందండి. మేడం మీరు కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్లో ఎవరిని పెట్టాలి అనే ఒక థాట్ వచ్చినప్పుడు, అంటే ఇది నా ఇంటెన్షనల్ డెసిజన్ అనుకోండి లేదంటే వాట్ ఎవర్, బట్ ఈయనైతే కరెక్ట్, వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అయితే కరెక్ట్ క్యారెక్టర్కి అని చెప్పి లైక్ వీళ్ళ కాంటాక్ట్స్ అవన్నీ సంపాదించి ఫోన్ చేసాం, ఇలాగ ఒక క్యారెక్టర్ ఉంటుందండి అని. క్యారెక్టర్ చెప్పగానే ఫస్ట్ మాట డేట్స్ చెప్పండి అనేసి అన్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్స్ అండి. మీరు ఈ మధ్యన చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, ఇంకా చాలా చాలా చేయాలి, మా దాంట్లో కూడా మంచిగా సపోర్ట్ చేశారు. మేడం మీకు కూడా చాలా థ్యాంక్స్. ఎవ్రీవన్ డిడ్ వెరీ వెల్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సక్కు బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.